ఆడరా నీతో పాటు తోడబుట్టిన వాళ్ళు ఇద్దరు, ఒకడు 150 కేజీలు, ఒకడు 100 కేజీలు ఉన్నారు. అడిగిపోయినారా మీర్రా పౌరుషం లేదు, అందరికి పౌరుషం లేదు అనుకోద్దండి. గడిచిన 5 ఏళ్ళు ఊర్లోనే ఉన్నా. ఆ రోజు మీ పోలీసులు కొడితే నేను కొట్టించుకున్నా. ఏమైందిరా పౌరుషమా? రాడులే పౌరుషం నేను నా కొడకల్లారా. రాయలసీమ పౌరుషం గురించి మాట్లాడతారా? ఏమంటే అక్కడ ధర్మవరం వాళ్ళు మంచోళ్ళు, ఏదో అందరు నేసేవాళ్ళు వాళ్ళు ఉన్నారు కానీ నిన్ను ఉండిచ్చినారు. పొద్దున్నొకలు రాయలసీమ పౌరుషం అంటావా? నీకు చీము రక్తం ఉందిరా. చీము రక్తం ఉంటే రమ్మను తాడిపత్రికి రమ్మను రే. వీడు ఎందుకు చూసుకుంటా అంట, వీడు పెద్దారెడ్డి కానీ ఎందుకు చూసుకుంటా అంట. ఏం చూసుకుంటా నువ్వు? ఒక్కరోజు మేము ఊరోదల్లే మొత్తం మా ఆస్తి అంతా నాశనం చేసినావు. భయపడలే. పొద్దునకులు ఏమంటారు, ఒకసారి జైలుకి పోయేస్తే భయం ఉండదంట. 85 రోజులు జైలుకి పోయినా, నా కొడుకు 70 రోజులు పోయినాడు. మళ్ళీ రెడీ రే చెప్తా చూడ కేతిరెడ్డి, నీకు టికెట్ కూడా ఇడు జగన్ ఈసారికి, నీ ఇద్దరికి ఈడు. పొగురురా, అది రాయలసీమ పొగురు కాదురా, ఉత్తర సొమ్ము తిని పొగురు. అంటే రాయలసీమ పొగురు లేదా? ఏం పొగురు లేదురా? లే ఇరిగేషన్ గురించి మాట్లాడతావు. ఈరోజు ఎందుకు పుట్లూరుకు ఎల్లూరుకు నీళ్ళు రాలే? శైలజానాథ్ కూడా నిన్నేదో మాట్లాడుతాడు. శైలజానాథ్ హాయిగా ఉండు. తంతారు పుట్లూరు వాళ్ళు ఎల్లూరు వాళ్ళు. కాకపోతే గ్రీస్ పెట్టించినావా? నువ్వు లేవులే వైఎస్ఆర్లు, ఇప్పుడు చేరుకున్నావు. మన దివాగడి దగ్గర పోయి మాట్లాడి చేరుకునేవులే. చేరుకో. అతి కూతురు కొయ్యొద్దు, అతి కూతురు కొయ్యొద్దు. ఆ 2 మండలాల గురించి ఏమన్నా గ్రీస్ పెట్టించినారా? మన పోయిన ఎమ్మెల్యే గ్రీస్ పెట్టించిందే. పోనీ పిఏబిఆర్ కానీ ఏడన్నా కానీ గ్రీస్ పెట్టారా? మేము పోయి మన అందరం పోయి రిప్రజెంట్ చేస్తే 5.5 కోటి శాంక్షన్ అయ్యి టెండర్కి వచ్చింది. ఈరోజు ఎందుకు నీళ్ళు రావడం లేదు? పిఏబిఆర్ నుంచి ఎందుకు రావడం లేదు? ఏ పొద్దు దాని గేట్లకి ఇంత సున్నం కానీ ఇంత గ్రీస్ కానీ పెట్టలే. నీళ్ళు లేక కాదు, నీళ్లు లేక కాదు. పుట్లూరు చెరువుకు పుట్లూరు చెరువులకు ఎందుకు నీళ్ళు రాలేదంటే బికాస్ ఆఫ్ ద గేట్.